హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి ఇంకో ప్రాజెక్టు. ఈ యొక్క అపార్ట్మెంట్లో టోటల్గా మనం డ్యూప్లెక్స్ హౌస్ని స్మార్ట్ హోమ్ టెక్నాలజీతో డిజైన్ చేశాము. ఈ యొక్క ప్రాజెక్ట్ మేజర్గా ఎంట్రన్స్లో మనకి 2 మోడ్యులర్ వస్తుంది. ఈ 2 మోడ్యులర్ వచ్చి 2-వే ప్లస్ స్విచ్చెస్. మెయిన్ ఎంట్రన్స్కి మనం స్మార్ట్ లాక్స్ని ఫిక్స్ చేసాము. దీనికి మనకి మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లలో మనకి హాల్ వస్తుంది. ఈ హాల్ మొత్తం కూడా కంప్లీట్గా స్మార్ట్ కర్టన్స్, స్మార్ట్ ప్యానల్స్, స్మార్ట్ లైటింగ్ అంతా కూడా స్మార్ట్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసాము. ఈ హౌస్ అంతా కూడా డూప్లెక్స్ హౌస్ అవ్వడం వల్ల మనం ఎక్కడి నుంచి అయినా కూడా మన హౌస్ మొత్తాన్ని ఈజీగా కంట్రోల్ చేయడం కోసం మనం ఇక్కడ అలెక్సాని, స్మార్ట్ మొబైల్ని, ఆర్ఎఫ్ టెక్నాలజీ, మల్టిపుల్ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేసి మన హౌస్ మొత్తాన్ని కూడా మనం ఎక్కడున్నా కానీ కంట్రోల్ చేసేటట్టు డిజైన్ చేసాము. ఇక్కడ చూడండి, ఈ మనం ఫస్ట్ కర్టన్స్ చూపిస్తున్నాను. దీన్ని మనం రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ మన యొక్క కర్టన్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకొని రిమోట్ని కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి క్లోజ్ చేయాలన్నప్పుడు కూడా రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సేమ్ కర్టన్స్ని మన యొక్క ఎలక్ట్రికల్ బోర్డ్స్లలో నుంచి కూడా, లైక్ మన స్మార్ట్ టచ్ ప్యానల్స్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి కర్టన్ సింబల్ ఉంటుంది. కర్టన్ సింబల్ని మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మన హౌస్లో ఉన్నటువంటి కర్టన్స్ అన్నీ కూడా 1 ట్యాప్తో క్లోజ్ అయ్యేటట్టు డిజైన్ చేసాం. నెక్స్ట్ మన బెడ్రూమ్లలో కూడా మనకు ఉన్నటువంటి స్మార్ట్ కర్టన్స్ని, టచ్ ప్యానల్స్ని అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టచ్ ప్యానల్ కూడా ఏంటంటే డిఫరెంట్ ఐకాన్స్తో ఉంటాయి. ప్రీవియస్గా మనం మన యొక్క టచ్ ప్యానల్ ద్వారా రిమోట్ ద్వారా చూసాం. ఇప్పుడు మన యొక్క కర్టన్స్ని మన మొబైల్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఫీచర్ ఏంటంటే మనకి ఎంత పర్సెంటేజ్ కావాలనేది కూడా మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ మనకి మన బెడ్రూమ్లో ఉన్నటువంటి అప్లయన్సెస్ అన్నీ కూడా ఓన్లీ 1 బటన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. 1 బటన్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు. మన బెడ్రూమ్లో ఏ లైట్స్ ఆన్ అయి ఉన్నాయి, ఆఫ్లో ఉన్నాయి అంతా కూడా కంప్లీట్గా మన మొబైల్ యాప్లో చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క హోమ్ మొత్తాన్ని కూడా మన స్మార్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని కంట్రోల్ చేసుకోవడం వల్ల మనం ఎక్కడి నుంచైనా కానీ మన హోమ్లో ఉన్నటువంటి డివైసెస్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ మానిటర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మీకు మొబైల్ ఆపరేట్ చేస్తుంటే ఇక్కడ టచ్ ప్యానల్లో చూడండి ఆపరేట్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క డివైస్ కూడా సపరేట్ ఐకాన్ ఉంటుంది. వీటితో పాటు ప్రతి ఒక్క స్విచ్ కూడా RGB ఉండడం వల్ల మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి డూప్లెక్స్ హౌసెస్లలో ఇండోర్గానే మనకి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ కూడా మనం ఆటోమేషన్ చేసుకోవచ్చు. లైక్ ఎవరైనా పర్సన్స్ నైట్ టైం వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్టెప్పింగ్ చేయగానే మనకి లైట్స్ అనేవి ఆన్ అయ్యి వెళ్తూ ఉంటాయి. సో టాప్లో ఎవరైతే 1 స్టెప్స్ క్రాస్ చేస్తారో ఆటోమేటిక్గా స్టెప్స్ లైటింగ్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనకి డూప్లెక్స్ హౌసెస్లో ఉన్నటువంటి స్టెప్స్ కర్టన్స్ని కూడా మనకి ఈజీగా మనం RF టెక్నాలజీ వైఫై ద్వారా కంట్రోల్ చేసుకోవడం వల్ల ఇటువంటి పెద్ద కర్టన్స్ కూడా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి షాండ్లియర్స్ని కూడా మన మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకోవడం వల్ల గెస్ట్ వచ్చినప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో దీని మొత్తాన్ని కూడా మనకి మల్టీ మోడ్స్లలో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. లైక్ గోల్డ్ కలర్, వామ్ వైట్, న్యాచురల్ వైట్, ఇలా డిఫరెంట్ మోడ్స్లలో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బాల్కనీస్లలో మనకి మోషన్ సెన్సార్స్ ప్లేస్ చేయడం వల్ల ఎవరైనా పర్సన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ గెస్ట్ రూమ్స్లలో కూడా కంప్లీట్గా మనకి లైక్ వాష్రూమ్ డోర్స్, ఈ బాల్కనీ